అమిగోస్ మ్యూజికల్ కాన్సర్ట్ని మానవతా దృక్పథంతో సమాజ శ్రేయస్సు కోసం, సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశం కోసం మేము రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ నెంబర్ 158/2024 అమిగోస్ మ్యూజికల్ కాన్సర్ట్ యొక్క అఫీషియల్ రిజిస్ట్రేషన్ నెంబరు. మా 4th ఎడిషన్ ఆఫ్ అమిగోస్ మేము ఘనంగా వరంగల్లో చేయడం జరిగింది. మేము చారిటీలో భాగంగా మా ఫస్ట్ సర్వీస్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. లూయిస్ ఆదర్శ్ అనే బ్లైండ్ స్కూల్ ఇక్కడ మన వరంగల్ ఆటనగర్లో ఉందండి. సో మా టీం అంతా ఏకమై ఈ ఫుడ్ మేము తీసుకుని ఆ బ్లైండ్ కిడ్స్కి పెట్టి మా యొక్క హ్యాపీనెస్ని అండ్ మా సక్సెస్ని పంచుకుందామని అనుకున్నాం. సో మేము చేసే ఈ మొదటి ప్రయత్నం ఇంకా ఎంతో ముందుకెళ్ళాలని మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. అమిగోస్ ఈవెంట్స్లలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మీ వంతు ప్రోత్సాహంగా కూడా మాకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మనం చేసే సహాయం చిన్నదా పెద్దదా అని కాకుండా ఫస్ట్ మేము మొదలు పెడుతున్న దీంతో మమ్మల్ని చూసి ఇంకొంతమంది ముందుకు వస్తారని, మాకు హెల్ప్ చేస్తారని మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. అమిగోస్ మ్యూజికల్ కన్సర్ట్ టీమ్ రిజిస్ట్రేషన్ అయ్యాక మేము తలపెడుతున్న మొట్టమొదటి కార్యక్రమం చారిటీ ట్రస్ట్ అండి. దీన్ని మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని, మా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు భాగస్వాములై మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. టీమ్ అమిగోస్ నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలకు మీ సపోర్ట్ ఎల్లవేళలా మా టీం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము స్టార్ట్ చేసిన చిన్న ప్రయత్నమే ఉండొచ్చు, కానీ ఇలాంటి భవిష్యత్తులో పెద్ద చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు కూడా ఎవరైనా సపోర్ట్ చేయాలంటే మా టీం ఆథరైజ్డ్ ఉంది. సో హెల్ప్. థ్యాంక్ యూ. నా బ్యానర్ అనేది అమిగోస్ మ్యూజికల్ కాన్సర్ట్ అఫీషియల్గా రిజిస్టర్ అయిన తర్వాత మేము తలబెట్టిన ఫస్ట్ చారిటీ ప్రోగ్రామ్ ఇది. అట్ వరంగల్ లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్లో జరుగుతుంది. సో వీఆర్ మూవింగ్ టు దట్ స్కూల్ నౌ. లెట్స్ గో. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని చాటేయిరా. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. మనం ప్రోగ్రామ్ చూసినాం కదా నిన్న లైవ్. ఓకేనా సార్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చేసి డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిందన్న. వాళ్ళ టీం వచ్చేసి అమిగోస్ మ్యూజికల్ కన్సర్ట్ నాన్న. ఓకే అంతే ఎడిషన్ అన్న. ఈ సక్సెస్ఫుల్ ట్రీట్ అనేది మీరు వరంగల్లో చేసుకున్నారు అన్న. ఓకేనా ఈ సక్సెస్ఫుల్ ట్రీట్ మన లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్లో ట్రీట్ చేసుకున్నందుకు మనం హ్యాపీ అండ్ సార్ మేడం వాళ్ళు కూడా హ్యాపీ నాన్న. ఓకేనా సో సార్ మేడం వాళ్ళు ఈ సక్సెస్ఫుల్ ట్రీట్ ని మన స్కూల్లో డిన్నర్ గా ప్రొవైడ్ చేసినందుకు సార్ మేడం వాళ్ళకి సే థ్యాంక్స్ నాన్న. ఎవరున్నారు మీ కంపెనీ బాగా పాడేవాళ్ళు ఉన్నారా? తరుణ్ అన్న అబ్బాయి అంటే తరుణ్ ఉన్నారా? తరుణ్ ఎస్ సార్. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ, మహర్షి
మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. ఇప్పుడు జనరల్గా మన నార్మల్ స్కూల్లో ఎట్లయితే పిల్లలకి టెక్స్ట్ బుక్స్ యాడ్ తీసుకుంటారో సో మా స్కూల్లో కూడా అవే టెక్స్ట్ బుక్స్ యూజ్ చేస్తాం. వీళ్ళు రాయడానికి స్లేట్ ఇది. సో మనకి పెన్ ఎట్లునో దీన్ని స్టైలస్ అంటారు, స్టైలస్ ఓకేనా. సో ఇప్పుడు ఈజీ మెథడ్లో చెప్పాలి అని అంటే బ్రెయిలిటీ అనేది ఒక 6 చుక్కలలో ఆధారపడి ఉంటుంది. ఒక బాక్స్లో చూస్తే 6 చుక్కలు ఉంటాయి. ఫస్ట్ రవీందర్ సార్ పేరు రవీంద్ర బాబు ఓకేనా. పృథ్వీ DHVA జానీ JOHNNY RN స్టార్ నెక్స్ట్ జాకీర్ దాని పక్కనే తులసి సుప్రజ శివన్ అంటే ఎమిగోస్ మ్యూజికల్ కాన్సర్ట్ వాళ్ళ టెక్స్ట్ బుక్ ఉన్నట్టే వచ్చింది సార్. రాదుగా ఊహలకు రూపం బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించ పోయావే నన్ను దిలేసి ఎటు పోయావే అమ్మాయి. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. ఆప్తుడు బంధువు అన్నిటానే అలకలు పలుకులు అతడితోనే సీతారాముల పున్నమిలోనే నిరంతరము వెన్నెలలోనే రామ్
सीताराम सीताराम जय जय राम राम सीताराम सीताराम जय जय राम राम सीताराम सीताराम जय जय राम. గలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ राम सीताराम सीताराम जय जय राम राम सीताराम सीताराम जय जय राम. ఈ మనతో పాడే పాటలు నిజంగా ఈ రోజు మీకు చాలా ఇష్టం. ఈ వాయిస్ కంటే పాడుతుంది కానీ రియల్ ఆసమ్. అంటే ఈ సాంగ్ ఏంటంటే నేను క్యాజువల్ వేరే వాళ్ళతో కొలాబరేట్ చేస్తే అది చాలా మంది చూసి దాన్ని ఆ సాంగ్కి ఎక్కువ హైప్ వచ్చింది. చాలా కొత్త కొత్తవన్నీ వస్తాయని ఇప్పుడే తెలుస్తుంది మాకు కూడా. థ్యాంక్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పట్ల ఏ విధంగా ఉంటుందో తర్వాత జగన్ తర్వాత కేసీఆర్ చిత్తీర్చులకమ్మ అమ్మ కొట్టింది. ఆ మాదిరిగా చూసుకున్నట్లయితే చిత్తీర్చులకమ్మకు దెబ్బలాగడం చాలా బాధకరం. మరి పై స్థాయిలో ట్రీట్మెంట్ చేసిన విధంగా అధికారులతో మాట్లాడటం చిత్తీర్చులకమ్మ అమ్మ కొట్టింది. అది ఏం పాపం చేసిందండి? సరే ఒక ఇది తప్ప కనీసం ఈ రాష్ట్రంలో చిత్తీర్చులకమ్మకు దెబ్బ తాగితే ట్రీట్మెంట్ చేయించి సౌకర్యం లేదు. దీన్ని ఖండించాలా? ఏమంటారు చెల్లెల్లారా? మీరు ఏమంటారా? కేసు మంత్రులు ఓకే నా రాజ్యం రామరాజ్యం. ఇక్కడ రౌడీసం లేవు, మటర్లు లేవు. ఎవడైనా మాట వినకపోతే కదా రా మటన్ చేయాలి, ఎవడైనా మాట వినకపోతే కదా రా కిడ్నాప్ చేయాలి. రాముడిని నేను రామరాజుని అప్పుడు చేశాను కూడా సార్ బా. క్లాప్స్ క్లాప్స్. ఏ పాపం తెలియని ఈ పాపలను చల్లగా చూడవా దేవా. నవ్వులని పువ్వులు చేద్దాం, పువ్వులని పున్నమి చేద్దాం, అల్లరితో పల్లవి పాడేద్దాం. కన్నీళ్లకు కళ్ళం వేద్దాం, కష్టాలకు సెలవిచ్చేద్దాం, ఆనందం ఆస్వాదించేద్దాం. వచ్చినప్పుడు ఎలా వచ్చామో మాకు తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీనెస్తో వెళ్తున్నాం. ఇక్కడ చాలా మందికి చాలా టాలెంట్స్ ఉన్నాయి, చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. అండ్ ఒక సెలబ్రిటీస్ని కలవడానికి మేము వచ్చినట్టే ఉంది. దిస్ ఇస్ మై ఏమంటారు దాన్ని మాటలు కూడా రావట్లేదు చెప్పాలి అంటే.
భారతదేశం యొక్క ఫ్యూచర్ అన్న నమ్మకం. ఎందుకంటే మీరంతా తెలివితేటలే చాలా మందికి ఉపయోగపడుతుంది. మీరే మంచిగా ఆలోచిస్తారు, మీరు వెళ్ళే పాటే కరెక్ట్. సో మీరు ఏం ఎంచుకున్నా మీరు ముందుకెళ్ళే విధానం ఇప్పుడు కూడా దేశానికి మీకు పెళ్లించి ఉంటారు. అదని కోరుకుంటున్నాను. ఇది సహాయం కూడా కాదు, మాకు ఒక పాట ఉంది అంటే నా ఫీలింగ్. మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా. ఈ వీడియోని చూస్తూ మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్న మీలో ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. ఇటువంటి ప్రయత్నాలని మా ఎమిగోస్ మరింత చేస్తుంది. కాబట్టి దీనికి ఇటువంటి ప్రయత్నాలకి లేని వారికి పట్టడం పెట్టాలి, కష్టాల్లో ఉన్న వారికి సాయపడాలి అని మేము చేసే ఈ చిన్న ప్రయత్నానికి మీ వంతు సాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్కి కానీ యూపీఐ ఐడికి కానీ మీకు తోచినంత సాయం చేయొచ్చు. ప్రతి ఒక్క అమౌంట్, ప్రతి ఒక్క పైసా దేనికి లెక్క కట్టాం అనేది స్టేట్మెంట్తో సహా మా తదుపరి ప్రయత్నాల్లో మేము చెప్పడం జరుగుతుంది. అలాగే కంట్రిబ్యూషన్స్ కూడా మేము ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామని చెప్పడం జరుగుతుంది. మా ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీ రవీంద్రబాబు అండ్ ఎమిగోస్ మ్యూజికల్ కాన్సర్ట్ టీమ్. థ్యాంక్ యూ.